చట్టాలను ఉల్లంఘించి ప్రజలను ఇబ్బందులకు గురి చేసిన వారి పేర్లు రెడ్ బుక్ లో నమోదయ్యాయని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తేల్చి చెప్పారు. రెడ్ బుక్ పనిచేయడంతోనే బాధితులంతా స్వేచ్ఛగా బయటకు వచ్చి గత ప్రభుత్వ నేతలు అధికారులపై ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారని లోకేష్ తెలియజేశారు. ఇక గుంటూరు జిల్లా మంగళగిరిలో దాత రామకృష్ణ నిర్మించిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ముఖద్వారాన్ని మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు స్వామివారి ప్రసాదాలు పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో లోకేష్ చిట్చాటుగా మాట్లాడారు. ఇక ముంబై సినీ నటి వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ అధికారులపై నివేదిక రాగానే చర్యలు ఉంటాయన్నారు. తప్పు ఎవరు చేసినా కూటమి ప్రభుత్వం ఉపేక్షించే పరిస్థితి లేదన్నారు. ఇక ఆరోగ్యశ్రీని మూసేస్తున్నట్లు వైకాపా చేస్తున్న ఫేక్ ప్రచారాన్ని మంత్రి లోకేష్ తిప్పికొట్టారు. పోలీసులకు బాడీ కెమెరాలు త్వరలోనే అందజేస్తామని, ఆ తర్వాత శాంతి భద్రతలు, ఇతర రక్షణ చర్యలను కఠినంగా అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇక ప్రభుత్వ పాఠశాలలో తెలుగు భాషకు ప్రాధాన్యం ఇస్తూనే ఆంగ్ల మాధ్యమాన్ని కొనసాగిస్తామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. మంగళగిరి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధిపై డిపిఆర్లు సిద్ధం చేస్తున్నామని స్పష్టం చేశారు మంత్రి లోకేష్. విద్యాశాఖ, ఎడ్యుకేషన్ సెక్రటరీ, ఎడ్యుకేషన్ సెక్రటరీ, కమిషనర్ కొత్త, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ మేడం అందరు కొత్త లేదా సిస్టమ్ వెళ్ళి దారిలో పెట్టిన టైం పడుతుంది. గతంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారు, కాంటెక్స్ట్ ఏంటి అని ఎట్లా చేయాలి చెప్పకుండా కంటిన్యూటీ మెయింటైన్ చేసే కావాలి. లేకుండా సింపుల్గా అందరికీ పీకేస్తే ప్రభుత్వం నడవాలి కదా, ప్రజలు ఇబ్బంది పడుతుంది. చాలా చేస్తాం ఫేస్ చాలా వరకు అయితే కలెక్టర్ తీసుకుని దాదాపు పాఠశాలలో అందించే బాధ్యత విద్యాశాఖ మంత్రిగా నేను తీసుకుంటా. ప్రభుత్వంలో పనిచేసేంత ఓవర్ నైట్ అందరూ మార్చేస్తాను. విద్యాశాఖ